కర్కాటక రాశి ఈ పరాభవనామ సంవత్సరములో 2026 2027 సంవత్సరానికి కర్కాటక రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశికి ఈ సంవత్సరము ఆదాయం 8, వ్యయము 5, రాజపూజ్యం 2, అవమానం 4. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము 60% నెగిటివ్, 40% పాజిటివ్ ఉంది. ఆదాయము 8 ఉంది, అంటే ఇన్ఫినిటీ, ఎంత వస్తుందో అంత వెళ్ళిపోతుంది. సంపాదిస్తారు, అలాగే ఖర్చు అయిపోతుంది. సంవత్సరం మొదల్లో ఎంత ఉంటుందో సంవత్సరం ఎండ్ అయిపోయేసరికి మళ్ళీ వచ్చేవుగా చూసుకునేసరికి మీ ఖాతా బుక్ అంతే ఉంటుంది. పెద్దగా లాభాలు ఏముండవు, వచ్చినట్టుగా ఖర్చులు కూడా అయిపోతాయి. ముఖ్యంగా ఈ సంవత్సరము కర్కాటక రాశి వారు శుభకార్యాలు చేయండి, వివాహాలు చేసుకునే ప్రయత్నం చేసుకోండి, శుభకార్యాలు చేయండి, భోగాలు అనుభవించండి, చక్కగా దేశ సంచారం చేయండి, రీసెర్చ్లు ఎక్కువగా చేయండి, కానీ పెట్టుబడులు పెట్టండి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 31వ తారీఖు వరకు నెగిటివ్ ఉంది. అక్కడి దాకా మొత్తం వ్యయమే, ఖర్చులే అవుతాయి. అక్టోబర్ 31వ తారీఖు వరకు వ్యయం అవుతుంది. అట్లాగే అవమానాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు ఏ పని చేస్తున్నా మీకు అవమానాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పుష్యమి నక్షత్ర జాతకులు ఏంటంటే మీరు ఎవరి మాటలు వినకండి. ఈ పుష్యమి నక్షత్ర జాతకులు ఏంటంటే గాలికోయేటువంటి వాటిని మీరు తగిలించుకుంటారు. ఏమీ చేయకండి, ప్రశాంతంగా ఉండండి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, నీ గురించి నువ్వు ఆలోచించు. ఎంత సంతోషంగా ఉండాలో, ఏ పని చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు. టూర్ వెళ్తావా వెళ్ళు, చదువుకుంటావా చదువుకో, ఏమైనా ఇష్టమైంది తింటావా తిను, కానీ ఇతరుల జోలికి వెళ్ళకు. ఇతరులతో ఏ పంచాయతీని పెట్టుకోకండి. వాళ్ళతో కలిసి ఏదో చేద్దామని మాత్రం అనుకోకండి. మీకు రెండో వ్యక్తి వల్ల ఇబ్బంది కలుగుతుంది. అది ఎవరైనా సరే రెండో వ్యక్తి ప్రమేయం లేకుండా సింగిల్ జర్నీ చేయండి. ఈ సంవత్సరం అంతా సింగిల్ జర్నీ కర్కాటక రాశికి. ఎప్పటి వరకు? అక్టోబర్ 31 వరకు. అక్టోబర్ 31 తర్వాత గురుడు అతిచారుడయ్యి మీ జాతకంలో ఏమవుతున్నాడు అంటే మంచిగా మీకు ద్వితీయ స్థానం లోపలికి, సింహరాశి లోపలికి ప్రవేశిస్తున్నాడు. దీనితో అక్టోబర్ నుంచి జనవరి వరకు మీకు మంచి టైం ఉంది. ఆ టైంలో ఏదైనా ఉంటే పెట్టుబడులు పెట్టుకోవడమా, లేకపోతే ఏదైనా కొత్త వ్యాపారం చేయడమా, విదేశాల కంటే ఎవరైనా అమెరికా కానీ ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగాలు చేద్దాం అనుకున్నా, విదేశాలకు వెళ్దాం అనుకున్నా, ఎస్, మీరు నవంబర్, డిసెంబర్, జనవరిలో ప్రయత్నాలు చేస్తే సఫలీకృతులు అవుతారు. ఆ 3 నెలల కాలం మీకు లక్కీయెస్ట్ టైం ఉంటుంది. అక్కడనే మీకు లక్కీ టైం. మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఏడుస్తారు, కన్నీళ్ళు పెట్టుకుంటారు, బాధపడతారు. మీరు ఎంతవరకైతే ఇతరుల మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో అంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఈ 3 సూత్రాలని మీ ఇంట్లో అద్దం మీద రాసుకోండి. రోజు అద్దం చూసుకుంటారు కదా, కాబట్టి అక్కడ రాసుకోండి. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ఎవరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకండి. యాక్సెప్ట్ ద లైఫ్ యాజ్ ఇట్ ఈస్. లైఫ్ ఎలా ఉందో దాన్ని అలా యాక్సెప్ట్ చేయండి. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోండి. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి. మీకు మీరుగా ఏదైనా సాధించే ప్రయత్నం చేయండి, ఏదైనా నేర్చుకోండి. ఇంతే. సంపాదన మీదనే ఎక్కువగా ఫోకస్ చేయండి. కొత్త పెట్టుబడులు పెట్టొద్దు. అండ్ ఎవరైనా ఏదైనా సరే మోసపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకోసమంటే మీకు ఈ జూన్ వరకు ద్వాదశ గురుడు ఉన్నాడు కాబట్టి మోసపోతారు, ఖర్చులు అయిపోతాయి, ఉన్న డబ్బులన్నీ పోతాయి. మిమ్మల్ని శారీరకంగా దోచుకుంటారు, మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, ఆర్థికంగా మీ దగ్గర ఉన్నాయన్నీ కూడా దోచుకుంటారు. కాబట్టి ఇతరుల మీద డిపెండ్ అవ్వకండి, అత్యాశకి వెళ్ళకండి. కర్కాటక రాశి వారు వీళ్ళకి ఈ సంవత్సరము చాలా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఒక 3 నెలలు మాత్రమే మంచి టైం ఉంది, అది కూడా నవంబర్, డిసెంబర్, జనవరి. అందుకే నేను కర్కాటక రాశి వారికి చెప్పేది ఏంటంటే మీరు ధనత్రయోదశి డేట్ని నోట్ చేసి పెట్టుకోండి. మన శ్రీచక్ర పీఠంలో ధనత్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మి యాగం జరుగుతుంది. మీకు అక్షయ తృతీయ వర్తించదు, ధనత్రయోదశి వర్తిస్తుంది. అక్షయ తృతీయ టైంకి చక్కగా మీరు టూర్ వెళ్ళిరండి. బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, అట్లా ఏదైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగాలు, సోమనాథ్, నార్త్ ఇండియా టూర్ కొట్టరండి. కానీ మాత్రం మీకు అక్షయ తృతీయ తర్వాత కొన్ని ఇబ్బందులు మొదలవుతాయి. దైవారాధన చేస్తే ఆ ఇబ్బందులు రావు. మీకు ఇష్టం, మీరు అటెండ్ అవుతానంటే అక్షయ తృతీయ అటెండ్ అవ్వండి. కానీ నేను ప్రిఫరబుల్లీ లక్ టైం ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలో దైవంని మనము వశం చేసుకోవాలి. మీకు ధనత్రయోదశి లక్ టైం, అంటే దీపావళి ముందు వచ్చేటువంటి ధనత్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోండి. అక్కడి నుంచి 3 నెలల్లో మీరు ఏం చేసినా పట్టిందల్లా బంగారు.
అది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఏంటంటే శుభకార్యాలు ఏమైనా ఉంటే చేసుకోండి. శుభకార్యాల నిమిత్తం ఎంతైనా ఖర్చులు పెట్టండి, అవి మీకు లాభదాయకంగా ఉంటుంది. కానీ వ్యాపార నిమిత్తం కానీ, పెట్టుబడుల నిమిత్తం కానీ, షూరిటీ లేని సంతకాలు కానీ ఏవీ చేయకూడదు, దేని జోలికి వెళ్ళకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. నేను వీళ్ళకి చెప్పే పరిష్కారం ఏంటంటే, కర్కాటక రాశి వారికి పరిష్కారం ఏంటంటే, మీరు నల్ల ముత్యాల మాల అంటే మౌక్తిక మాల, కృష్ణ మౌక్తిక మాల అంటారు, ఇది వేసుకోవాలి. ఎందుకోసం అంటే ఈ సంవత్సరం మీరు విపరీతంగా చంచలంగా ఉంటారు, విపరీతమైనటువంటి అలజడి ఉంటుంది. కాబట్టి కృష్ణ మౌక్తిక మాల, ఇది నల్ల ముత్యాలు, ముత్యాలు తెల్లవి వేసుకోవద్దు, నల్లవి వేసుకోవాలి. నల్ల ముత్యాల మాల వేసుకోండి. ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేయండి. ఈ సంవత్సరం వీలవుతే గనక దుర్గాదేవి అమ్మవారి యొక్క దీక్షలు తీసుకోండి, భవానీ దీక్షలు స్వీకరించండి. దేవీ నవరాత్రుల్లో తప్పకుండా అమ్మవారి యొక్క దీక్ష స్వీకరించండి. దేవీ నవరాత్రులు మీకు మీ దురదృష్టాన్ని మొత్తం దూరం చేస్తాయి. ఈ సంవత్సరం దేవీ నవరాత్రి దీక్షలు స్వీకరించండి కర్కాటక రాశి వారు. అది కాకుండా ఈ సంవత్సరం మీరు దర్శించవలసిన పుణ్యక్షేత్రం, మీరు ఆరోగ్యంగా ఉన్నారు అంటే వైష్ణోదేవి మాత, జమ్మూ కాశ్మీర్లో వైష్ణోదేవి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఆరోగ్యంగా ఉంటే. ఒకవేళ మీరు ఆరోగ్యంగా లేరు, అంత దూరం వెళ్ళలేరు అనుకుంటే మాత్రం మీరు కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకోండి. అక్కడ అమ్మవారికి మీరు తెలుపు వర్ణంలో ఉన్నటువంటి తెలుపు వర్ణము చీర, దానికి కుంకుమ వర్ణము లేదా ఆరెంజ్ వర్ణంలో ఉన్నటువంటి బార్డర్ ఉన్నటువంటి తెల్లటి తెలుపు వర్ణంలో ఉన్నటువంటి పట్టు చీర అమ్మవారికి నివేదన చేయండి. దీనివల్ల మీకు సమస్యలు దూరం అవుతాయి, అమ్మ అనుగ్రహం మీకు కలుగుతుంది. కాబట్టి అమ్మవారికి మీరు అపరాహ్నము సాయంత్రం వేళలో 3 గంటలకి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేక పూజలో అందరూ కూడా అటెండ్ అవ్వండి. పూజ చేసిన తర్వాత చాలామంది కాంచీపురం వెళతారు కానీ పీఠాధిపతుల్ని ఎవరు దర్శించరు. తప్పకుండా కాంచీపురం వెళ్ళండి, కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోండి. అలాగే ఏకాంబరనాథ స్వామి దర్శనం చేసుకోండి. శివకంచికి వెళ్ళండి, విష్ణు కంచికి వెళ్ళండి. అలాగే అక్కడ కంచి పీఠాధిపతులు పరమ పూజ్యులు గురువులు వారిని కూడా దర్శనం చేసుకోండి. అక్కడ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి యొక్క పూజ జరుగుతుంది. ఆ చంద్రమౌళీశ్వర స్వామివారి పూజ చూడండి, చక్కగా దర్శనం చేసుకోండి. 3 రోజుల టూర్ పెట్టుకోండి. అన్ని సమస్యలు దూరం అవుతాయి. కర్కాటక రాశి వారికి బాగుంటుంది. నేను చెప్పిన పరిష్కారాలు పద్ధతిగా పాటించండి, సంతోషంగా ఉండండి. అండ్ మీ యొక్క జన్మ నక్షత్రం జన్మరాశి పేరు రీత్యా చూసుకోకూడదు. చాలామంది ఏంటంటే ఈ పునర్వసు ఊహే హోడా పుష్యమి డా అనే అక్షరంతో మొదలవుతే మాది ఇది అని, తర్వాత ఇంకేంటి ఊహే హోడా పుష్యమి డీడు డేడు ఆశ్లేష అని చెప్పేసి అని అనుకుంటారు. ఆ నక్షత్రాలతో హాతోడు మొదలైంది కాబట్టి మేము కర్కాటక రాశి అనుకుంటారు. అది కాదు. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్, మీ పుట్టిన జన్మ నక్షత్రం జన్మ తేదీ బట్టి మాత్రమే మీ యొక్క ఒరిజినల్ నక్షత్రం బయటపడుతుంది. మీరు ఏ నక్షత్రంలో పుట్టారో అదే మీ రాశి. ఆ రాశిని మీరు తెలుసుకోండి. అది తెలుసుకోవాలి అనుకుంటే pradeepjoshi.com వెబ్సైట్కి విజిట్ అవ్వండి. మీ హోరోస్కోప్ PDF ఆర్డర్ చేయండి. మీకు సంబంధించిన వ్యక్తిగత రాశి ఫలితాలు ఈ సంవత్సరం కాదు, 5 సంవత్సరాలకు సంబంధించిన రాశి ఫలితాలు మీకు క్షుణ్ణంగా PDF రూపంలో వస్తాయి. చక్కగా దాన్ని చదువుకోండి. పరిహారాలు, పరిష్కారాలు అన్నీ నీట్గా మీకు ఒక PDF రూపంలో వస్తాయి. చక్కగా మీరే చదువుకోవచ్చు. ఈ 2,000 రూపాయలు, 3,000, 5,000 ఉంటాయి. మీరు ఏది కావాలంటే ఆ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకొని PDF ఆర్డర్ చేసుకోండి. చక్కగా మీ జాతకం మీ చేతికి వస్తుంది, మీరే చదువుకోవచ్చు. మీ అందరికీ నేను అవైలబిలిటీలో ఈ జాతకాన్ని నేను సాఫ్ట్వేర్ తయారు చేసి మీకు అవైలబుల్ పెట్టాను కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. అందరూ సంతోషంగా ఉండండి. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం విశేషంగా చదువుకునే పిల్లలకు వస్త్రదానం చేయండి. ఎవరైనా పేద పిల్లలు చదువుకుంటారు కదా, వాళ్ళ స్కూల్ యూనిఫామ్లో వాళ్ళకి ఏదైనా సరే వస్త్రదానం, పుస్తక దానం చేయండి. దీనివల్ల భాగ్యములో భాగ్య నష్టం చేసేటువంటి శనిగ్రహ ప్రభావం ఉండదు. అదేవిధంగా అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. రాహు అష్టమ స్థానం ఉంటే ఆరోగ్య భంగం చేస్తాడు. కాబట్టి శివారాధన చేయండి. కృష్ణ ఏదైతే కనుక స్ఫటికలింగం ఉంటుందో ఆ స్ఫటికలింగానికి ప్రతిరోజు పూజ చేసుకోండి, అంత బాగుంటుంది. ఇంకోటి చాలామందికి ఏంటంటే తమ జన్మ నక్షత్రం ఏందో తెలియదు, జన్మ రాశి ఏందో సరిగ్గా తెలియదు, వాళ్ళ పేరు బట్టే అనుకుంటారు. అది తప్పు. మీ జన్మ నక్షత్రం, జన్మరాశి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ బట్టే ఉంటుంది.
మీరు నా pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ హోరోస్కోప్ పీడిఎఫ్ది ఆర్డర్ ఉంటుంది. మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు ఈమెయిల్కి మొత్తం మీ హోరోస్కోప్ వస్తుంది. అందులో మీ జన్మ నక్షత్రం, మీ గాతవారం, గాత నక్షత్రం అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అవి మీరు నోట్ చేసుకొని చక్కగా మీ జాతకం ఏందో మీరు చూసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా డే టు డే మీకు వారం బట్టి ఆ గ్రహాలు ఎలాగైతే మారుతుంటాయో అలా మీకు ప్రెడిక్షన్ కూడా మీకు వస్తాయి. కాబట్టి ఫలితాలు ఇప్పుడు నేను చెప్పేది సూచనప్రాయంగా చెప్తున్నాను, కానీ మీ జాతకానికి మీకు ప్రత్యేకంగా ఒక ఫలితం ఉంటుంది. అది మీకు కూడా కావాలి అనుకుంటే pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళి హోరోస్కోప్ పీడిఎఫ్ ఆర్డర్ పెట్టుకోండి. 4వది కర్కాటక రాశి, ఇంగ్లీష్లో క్యాన్సర్ అంటారు. పునర్వసు 4, పుష్యమి 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4, ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి 90% అనుకూలంగా ఉంది. ఒక 10% మాత్రమే నెగిటివ్గా ఉంది. కర్కాటక రాశి వారికి శని చాలా అనుకూలంగా ఉన్నాడు, రాహువు కేతువు అనుకూలంగా ఉన్నారు. మీకున్న ఒకే ఒక సమస్య, ఈ సంవత్సరము మే 2026 మే వరకు గురువు వ్యయంలో ఉన్నాడు. మిథున రాశిలో గురువు సంచారం అనేటువంటిది వ్యయంలో ఉంటాడు గురువు. సో వ్యయంలో ఉన్నప్పటికీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాడు. కాకపోతే ఈ సంవత్సరం గురువు అక్కడ ఉండడం వల్ల జరిగే సంఘటనలు ఏమిటి అంటే ఈఎన్టీ సమస్యలు, చెవి, ముక్కు, గొంతు, పన్ను, ఈ 4 రకాల ఇబ్బందులు బాధించేటువంటి అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి. సో చాలా ఈజీగా అనిపిస్తుంది పన్ను అంటే, కానీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుంటే అర్థమవుతుంది దాని బాధ. సో చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈ 3 కూడా చాలా సంచలనాలు ఉంటాయి. అంటే చెవి ప్రాబ్లం వచ్చినా చెవిపోటును తట్టుకోలేము, ముక్కులో ప్రాబ్లం వచ్చినా తట్టుకోలేము, పన్ను ప్రాబ్లం వచ్చినా తట్టుకోలేము, గొంతు ప్రాబ్లం వచ్చినా తట్టుకోలేము. ఈ 4 విషయంలో జాగ్రత్తగా ఉండండి, మందులు వాడండి, మూర్ఖంగా బిహేవ్ చేయకండి, ఇంగ్లీష్ మెడిసిన్ని నమ్ముకోండి, ముందుకు వెళ్ళండి, సమస్యల నుండి బయటపడతారు. అలాగే విద్యార్థులకు అనుకూలత ఉంది, ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, మార్కులు పెరుగుతాయి, అలాగే ప్లేస్మెంట్స్ వస్తాయి, వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. విదేశాల్లో ఉండేవారికి అనుకూలంగా ఉంటుంది, వ్యాపార రంగంలో ఉండేవారికి అనుకూలంగా ఉంటుంది, రిటైల్ వ్యాపారులు, హోల్సేల్ వ్యాపారులు అనుకూలంగా ఉంటుంది. రైతులు, అన్ని రంగాల్లోని రైతులు, అన్ని పంటలు పండించే రైతులు ఏ పంట పండించినా ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి, పై అధికారుల మన్ననలు ఉంటాయి. స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. మీరు ఏది చెబితే ఇంట్లో వాళ్ళు అదే ఫాలో అవుతారు. సో మీరు కమాండర్గా ఉంటారు. ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు విపరీతంగా అనుకూలంగా ఉంటుంది. కానీ రాజకీయ నాయకులు 60 సంవత్సరాలు పైబడిన వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం శ్రీకాళహస్తి దేవాలయంలో గురు దక్షిణామూర్తి వద్ద పసుపు రంగు పూలతో పూజించండి, అర్చన చేయించండి. వచ్చేటప్పుడు ఒక పుష్పాన్ని, ఎల్లో కలర్ పుష్పాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి. మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. గురుగారు, సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? సో నెక్స్ట్ సింహరాశి, ఇంగ్లీష్లో లియో అంటారు. మఖ 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. సో ఇందాక చెప్పినట్లుగా సింహరాశి వారికి అష్టమ శని నడుస్తూ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. గురువు వ్యయంలోకి రాబోతూ ఉన్నాడు, శని 8లో ఉన్నాడు. శని, గురువు, రాహు, కేతు 4 గ్రహాలు నెగిటివ్ పొజిషన్లో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి. ఇంట్లో పెను సంచలనాలు ఉంటాయి. కష్టపడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తల్లి మూలకమైనటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. సో కళాకారులు, క్రీడాకారులకు అవకాశాలు కోల్పోతారు. అవకాశాలు వేరే వారికి వెళ్తాయి. మీకు రావాల్సిన అవార్డులు, రివార్డులు వేరే వాళ్ళకి వెళ్తాయి. రైతులకు మొదటి పంట అనుకూలంగాను, 2వ పంట వ్యతిరేకంగాను వస్తుంది. సో 2వ పంట దిగుబడి, రాబడి తగ్గుతుంది. అలాగే పౌల్ట్రీ ఫాము మరియు చేపలు, రొయ్యలు పండించే వారికి ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం వ్యాపార రంగంలో ఉండే వారికి ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము సిబిఐ లేదా సిఐడి అలాంటి కేసులు ఏర్పడతాయి. కారాగార వాసం కనిపిస్తూ ఉంది. అలాగే కాంట్రాక్టర్లకు ఈడీ పరమైన ఇబ్బందులు ఉంటాయి. స్త్రీలకు ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్యన గొడవలు లేదా ప్రేమికుల మధ్యన గొడవలు, ఎడబాటు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం సింహరాశి వారికి సంబంధించినటువంటి రెమెడీ కనుక తీసుకున్నట్లయితే వీరు మంగళ, గురు, శనివార నియమాలు పాటించండి. అంటే మంగళవారం ఎరుపు రంగు, గురువారం ఎల్లో కలరు, శనివారం ఎల్లో రంగు దుస్తులు ధరించినట్లయితే సమస్యల నుండి బయటపడతారు. అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు.
గురుగారు మరి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? సో నెక్స్ట్ రాశి కన్యా రాశి, ఇంగ్లీష్లో వెర్గో అంటారు. ఉత్తర పల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదము, అలాగే ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరం కన్యారాశి వారికి చాలా 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 అనుకూలంగా ఉంది. కన్యారాశి వారికి ఉన్నటువంటి ఒకే ఒక్క పెద్ద సమస్య కనుక తీసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్యన ఎడబాటు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల్లో గొడవలు కనిపిస్తూ ఉన్నాయి. ఈగోకు వెళ్ళడము, సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోండి, ఈగో అనుకోండి, ఒకళ్ళకు ఒకళ్ళు గొడవలు పడి విడిపోయే వరకు మాట పెరిగే అవకాశం ఉంది. ఈ ఒక్క విషయంలో మీరు కాంప్రమైజ్ అవ్వండి. భార్యలకు కాదు భర్తలకు చెప్తా ఉన్నా, కన్యారాశిలో ఉండేటువంటి భర్తలు భార్యలతో కాంప్రమైజ్ అవ్వండి. 1 గంట సేపు తిట్టింది అని వదిలేయండి, తర్వాత వాళ్ళే నార్మల్ అవుతారు, సమస్య పరిష్కారం అవుతుంది, ఈ సంవత్సరం బాగుంటుంది. సో విద్యార్థులకు అనుకూలత ఎక్కువగా ఉంది, ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, ప్లేస్మెంట్స్ దొరుకుతాయి, మార్కులు పెరుగుతాయి, కోరుకున్నటువంటి కాలేజీలో సీట్లు లభిస్తాయి. ఉద్యోగస్తులు లేనివారు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు ప్లేస్మెంట్స్ ఉంటాయి, అంటే కోరుకున్నటువంటి ప్రదేశాల్లో పోస్టింగులు, అలాగే ప్రమోషన్లు ఉంటాయి. అలాగే స్త్రీలకు అనుకూలంగా ఉంది. సో ఒక్క భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లం తప్ప ఈ సంవత్సరం నెగిటివ్స్ ఏమీ కనిపించడం లేదు. రాజకీయ రంగంలో ఉండే వారికి పదవులు వస్తాయి, పార్టీ పదవి కానీ, ప్రజల్లో పదవి కానీ, లేదా నామినేటెడ్ పోస్ట్ కానీ దొరుకుతుంది. అలాగే ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపుంటుంది ఈ సంవత్సరము. సో గృహ మార్పులు కనిపిస్తూ ఉన్నాయి, అంటే సొంత గృహం కొనడము లేదా ప్లేస్ కొనడము లాంటివి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది, లేదా వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే జాయింట్ వ్యాపారస్తులకు సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. కాంట్రాక్టర్లకు రావాల్సిన బాకీలు రాకపోవచ్చును, కానీ కొత్త కాంట్రాక్టులు మాత్రం వస్తాయి. అలాగే రైతులకు నేను చెప్పినట్టుగా ఉంటుంది. ఈ సంవత్సరం ఓవరాల్గా కనుక తీసుకుంటే 70 నుండి 75% అనుకూలంగా కనిపిస్తూ ఉంది. ఒక భార్యాభర్తల విషయం తప్ప ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ అన్ని రంగాల వారికి, కన్యారాశి వారికి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం కన్యారాశి వారికి మనము నివారణ మార్గాలు తీసుకుంటే మంగళవారము, గురువార నియమాలు పాటించాలి. మంగళవారం నాడు రెడ్ కలర్ దుస్తులు వేసుకోండి, గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి. అది కాకుండా శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద అర్చన చేయించుకోండి. గురువారము గురు హోరలో చేయించుకోండి. పసుపు రంగు పూలతో అర్చించండి గురు దక్షిణామూర్తిని. మీకు ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ సంవత్సరంలో ఏమవుతుందో అంటేనమ్మా, గ్రహస్థితిని కనుక మనం పరిశీలన చేస్తే కర్కాటక రాశి వారికి ఇప్పటి వరకు అష్టమ రాహు యొక్క దోషం ఉన్నది. ఈ సంవత్సరంలో అష్టమ రాహు యొక్క దోషం పోతుంది, ఇది ఒక మంచి విషయం. రెండవది ఏంటి, ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగతే. ఈ సంవత్సరంలో గురుడు 3 రాశుల్లో సంచరిస్తారు కాబట్టి వ్యయగురుని యొక్క దోషమున్నా, జన్మగురుని యొక్క దోషమున్నా, ఇదే సంవత్సరంలో మరలా గురుబలం కూడా పెరిగేటువంటి రాశుల్లో కర్కాటక రాశి కూడా ఒకటి. అక్టోబర్ నెల 31 దాటాక గురువు 2వ స్థానానికి సంచారం చేస్తారు కాబట్టి అది కూడా చాలా గొప్ప విషయం. ఈ సంవత్సరం మొత్తం శనేశ్వరుడు 9వ స్థానంలోనే ఉంటారు. అది మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అదేం పెద్ద యోగదాయకం కాదు, అలానే అవయోగము కాదు. గత సంవత్సరంతో పోల్చుకుంటే అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అష్టమరాహు దోషాలు అవి తగ్గాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి పరాభవనామ సంవత్సరం బాగుంటుంది, చెప్పుకోదగ్గ విధంగా. అంటే కొంత గ్రోత్ ఉండడానికి వాటికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ మార్చి 19 దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు ఉండేటువంటి పీరియడ్ మధ్యలో గురుబలం లేకపోవడము, అష్టమరాహు యొక్క స్థితి ఉండడము, శనేశ్వరుని యొక్క స్థితి ఉండడము, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టచ్చు. కానీ అక్టోబర్ 31 దాటాక ఏమవుతుంది, ఈ సంవత్సరంలో గురుడు 2వ స్థానానికి వెళతారు. మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యంచ ధనాగమ, ధర్మవ్యయం మనస్సౌఖ్య అన్నారు. అంటే మానసికమైనటువంటి ప్రశాంతతను ఇచ్చేటువంటి గ్రహం గురుడు. ఆయన యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాదికారకుడు గురుడు. అంటే జీవితంలో మనం ఏదైనా పొందాలి అంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. యజ్ఞయాగాది క్రతువులు చేయాలి అన్నా, ఏదైనా కీర్తి గృహ కాంచన అంటే మనకు ఏదైనా పేరు ప్రతిష్టలు రావాలి అన్నా, గృహము కావాలి అన్నా, ముఖ్యంగా బంగారము కావాలి అన్నా, పుత్ర సంతానం కావాలి అన్నా, లేదా అశ్వము అంటే ఇదివరకు మనం ప్రయాణించేటువంటివి, ఇప్పుడు వాహన యోగం, ఈ వాహనాలు కావాలి అన్న ఏదైనా సరే గురువు ఇవ్వగలుగుతారు. ఆయన అనుగ్రహం ఉంటేనే చాలు. ఆ గురుబలం కోసమే చూస్తారు గోచారంలో. కాబట్టి అటువంటి గురుబలం అక్టోబర్ 31 దగ్గర నుండి వీరికి వస్తుంది కాబట్టి ఇది శుభదాయకంగా మనం చెప్పచ్చు. అంటే ఏం జరుగుతుంది జీవితంలో, ఏదైనా
శుభవర్తమానాలు, మంచి విషయాలు, మంచి వార్తలు మన చెవున పడుతూ ఉండడము, లేదా ఏదైనా ఉద్యోగంలో మనకి సంపద పెరుగుతూ ఉండడము, మనం చేసేటువంటి ఉద్యోగము, వ్యాపారాలు లేదా ఆదాయ మార్గాలు వీరికి పెరుగుతూ ఉండడము ఇత్యాది విషయాలన్నీ కూడా కర్కాటక రాశి వారికి జరుగుతూ ఉంటాయి. లేదు వివాహాది శుభకార్యక్రమాలు వీరికి కానీ వీరి కుటుంబ సభ్యులకు కానీ ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి శుభకార్యక్రమాలు జరుగుతూ ఉండడము, లేదా ఇంట్లో ఏదైనా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉండడము, పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉండడము, దేవాలయాది సందర్శనము, లేదా పుణ్యనది స్నానము, తీర్థయాత్ర సందర్శనము, ఇలా పుణ్య సముపార్జన కోసం చేసేటువంటివి, లేదు విహారయాత్రలు, వినోదయాత్రలు జరుగుతూ ఉండడము, లేదు ఏదైనా మనసుకి నచ్చినటువంటి ప్రాంతాన్ని సందర్శనం చేస్తూ ఉండడము ఇత్యాది విషయాలన్నిటికీ కూడా గురువు కారణమవుతారు. ఇదంతా ఎప్పుడు అక్టోబర్ 31 నుండి డిసెంబర్ నెల మధ్యలో. మరి ఈ లోపల ఉండేటువంటి పరిస్థితులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అటు వ్యయభావమందు జన్మరాశి అందు ద్వాదశాష్టమ జన్మస్థ శన్యర్ కంగారక గురువు అన్నారు. గోచారంలో ఒక గొప్ప శ్లోకం ఏం చెప్పింది అంటే వ్యయభావమందు జన్మరాశి యందు గురువు కానీ, రాహువు కానీ, కుజుడు కానీ, శని కానీ కొంచెం ఇబ్బంది పెడతారు. మరి ఇప్పుడు అష్టమరాహు ఉన్నారు. ఈ కర్కాటక రాశి వారికి మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది? ఈ వెన్నుపాముకి సంబంధించినటువంటి సమస్యలు. గత సంవత్సరంన్నరగా కూడా చూసుకుంటే ఈ వెన్నుపాము రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, బరువు పెరగడం ద్వారా వచ్చేటువంటి సమస్యలు కానీ, లేదా ఈ ఉదర భాగానికి సంబంధించినటువంటి అజీర్తి చేసేటువంటి సమస్యలు కానీ వీటితోటి ఎక్కువ వారందరూ బాధపడుతూ ఉంటారు. ఇంకోటి ఏంటి అంటే ఏమీ లేకపోయినా మానసిక భయం ఉంటుంది. ఏదైనా చిన్నది వస్తే అయ్యబాబు మనకి ఏదైనా పెద్ద వ్యాధి వచ్చేసిందేమో అనేటువంటి భయం, ఆందోళన వీళ్ళల్లో అధికంగా ఉంటుంది. ఇవన్నీ ఈ సంవత్సరం తగ్గుముఖం పడతాయి. ఇది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు. అంటే వీరు మానసికంగా దృఢంగా ఉండడానికి, ఆరోగ్యపరంగా కూడా దృఢంగా ఉండడానికి ఈ సంవత్సరం పనిచేస్తుంది. అలాగే అదృష్టం ఉంటుంది. అదృష్టాన్ని నమ్ముకోవచ్చును. వీరు అక్టోబర్ దగ్గర నుండి ఏదైనా అదృష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళితే పరిస్థితులు అవి బాగుంటాయి. అలాగే గత సంవత్సరంలో మిస్కమ్యూనికేషన్ వల్ల, అంటే ప్రాపర్గా మనం చెప్పినటువంటిది పక్కవాడికి అర్థం కాక మనం కోల్పోయినటువంటి అవకాశాలు, కోల్పోయినటువంటి వ్యక్తులు, కోల్పోయినటువంటి జీవితం ఏదైతే ఉంటుందో దాన్ని మరలా వీరు తిరిగి పొందగలుగుతారు. ఇంకోటి ఏంటి అంటే ఎవరైతే వీరిని అవమానించారో గతంలో, అది వీరి గురించి పూర్తిగా తెలుసుకోక కానీ, లేదా ఏదైనా చెప్పుడు మాటలు వినడం ద్వారా కానీ వీరిని అవమానించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో తిరిగి వాళ్ళే మరలా వీరిని చక్కగా ప్రశంసిస్తూ ఉంటారు. వారు చేరుతారు దగ్గరికి, వారితో మాట్లాడతారు. దీనివల్ల కూడా కొంత మానసిక ప్రశాంతత వచ్చి ఆనందంగా ఉండగలుగుతారు. ఓకే గురుగారు, అక్టోబర్ వరకు అయితే వీళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి మరి ఉద్యోగస్తులకు కానీ, విద్యార్థులకు కానీ ఏ విధంగా ఉంది? ఉద్యోగస్తులకి ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి సమయము. ప్రత్యేకించి రెసిషన్స్ లాంటివి, ముఖ్యంగా ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా ఎక్కువ ఉద్యోగాలను కోల్పోవడం మూకుమ్మడిగా, కేవలం ఈ రాశి వారనే కాదు అందరితో పాటే మీరు, అటువంటి వాటికి అవకాశం ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి ఏమవుతుంది? గురుబలం లేకపోతే ఏకాగ్రత ఉండదు. వారు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. ఆ ఏకాగ్రత లోపానికి గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి దాన్ని పెంచుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎప్పటి నుంచో వీళ్ళకి ఎవరికైనా రుణాలు ఉంటే ఈ సంవత్సరం ఆ రుణాలన్నీ తీరే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే పూర్తిగా తీర్చలేకపోయినా దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఉదాహరణకి అక్టోబర్ దగ్గర నుండి గురుబలం వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు ఉంటుంది కాబట్టి ఆ గురుబలంలోనే ఏదైనా కొంచెం డబ్బు సంపాదన చేసి దాన్ని ఏదైనా రుణాలని కనీసం ఆ వడ్డీలైనా కట్టగలుగుతారు. ఇదివరకు నుండి వడ్డీలు కూడా కట్టకుండా ఉంటే ఆ వడ్డీ కట్టగలుగుతారు. కొంచెం ఏదైనా అవమానాలు అవి తగ్గుతాయి. ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురుగారు, రాజకీయ సినీ రంగాల వారికి గురుగారు వారికి ఈ సంవత్సరం కొన్ని విచిత్రమైనటువంటి విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఈ రిలేటెడ్ ఫీల్డ్స్, ముఖ్యంగా కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారందరూ ఎవరుంటారు? ఎక్కువగా అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్స్కి సంబంధించిన వాళ్ళు. అంటే మీరు రాజకీయాల్లో ఎక్కువ మంది ఉంటారు. తర్వాత ఏమో ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎక్కువ మంది కర్కాటక రాశి వారు ఉంటారు. మెయిన్ పొలిటికల్గానో లేదా కమాండింగ్ పొజిషన్లో ఉండేటువంటి వాళ్ళు, ముద్రణాధికారంలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కర్కాటక రాశిలోనే ఎక్కువగా జన్మిస్తూ ఉంటారు. ఎందుకంటే జన్మరాశి యందు, అంటే కర్కాటక రాశిలో చంద్రుడి గది స్వక్షేత్రం. దాక్షిణ్య రూప ధనభోగ గుణైశ్వర్యరేణ చంద్రే కుళీర వృషభాజగతే అన్నాడు. అంటే వాళ్ళకి ఒక మంచి రూపం రావాలి అన్నా, ప్రజాకర్షణ కావాలి అన్నా, లేదు 10 మందిని ఆకర్షించాలి అన్నా, వీళ్ళ మాటకి ఇంకొకళ్ళు ప్రేరణ పొందాలి అన్నా కర్కాటక రాశి వారైతేనే దానికి సమర్థులు. అందుకనే
ఎక్కువ మంది ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉంటారు, రాజకీయంగా ఉంటారు, పొలిటికల్గా ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్ వింగ్లో ఉంటారు, అలాగేనేమో కొంతమంది పాప్ సింగర్స్ ఉంటారు, తర్వాత ఏమో మోడల్స్ ఉంటారు, లేదా ఎక్కువ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళలో పాల వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, సుగంధ ద్రవ్యాలు వ్యాపారం చేసేటువంటి వారు వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మెడికల్కి సంబంధించినటువంటి ఫీల్డ్ ఆ రిలేటెడ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వీళ్ళందరికీ ఏంటంటే ఈ సంవత్సరంలో అక్టోబర్ వరకు కొంచెం మిశ్రమమైనటువంటి కాలం ఉంటుంది. ఏదైనా ప్రాజెక్ట్స్ అవి వెనకబడుతూ ఉండడము, లేదా కించిత్ వ్యత్యాసం ఉంటూ ఉండడము, వాళ్ళు అనుకున్నది అవ్వవలసిన టైం కన్నా ఇంకొక టైంలో అవుతూ ఉండడం, ఇటువంటి వాటికి అవకాశం